భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దేవాలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ అడుగుజాడలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు నడుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామస్వామి చంద్రస్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ప్రభుత్వాలు భావించాయి తప్ప ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కానీ మొదటిసారిగా అడుగు పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నిర్వాసితులకు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిహారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో మాడవీధుల నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ వస్తుంది. ఒక రూట్ మ్యాప్ కనపడుతుంది. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నటువంటి స్వామివారి తూర్పు మెట్ల దగ్గర ఉన్నాం. ఈ తూర్పు మెట్ల దగ్గరే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాల కౌంటర్ ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ గేట్గా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. పడమర మెట్ల నుంచి భక్తులు లోపలికి ఎంటర్ అయిన తర్వాత తూర్పు మెట్ల నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ప్రస్తుతం భద్రాచలం దేవస్థానంలో స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఒకసారి ఇప్పుడు మీకు ఈ విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి దేవస్థానాన్ని యాజ్ టీజ్గా ఉంచుతూనే మాడవీధుల నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వాలన్నీ భావించాయి. ఆ నేపథ్యంలోనే అనేక రకాలైనటువంటి డిజైన్లను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆనంద్ సాయి ఆర్కిటెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాడవీధులను ఎట్లా నిర్మించాలంటే దాని మీద ఒక ప్రతిపాదన చేశారు. ఇవాళ మనం ఉన్నటువంటి తూర్పు మెట్ల దగ్గర ఉన్నటువంటి ఈ బిల్డింగ్ నుంచి మొదలు పెడితే ఇంకా మొత్తం దక్షిణం వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా కూలగొట్టాల్సి ఉంటుంది. ఇది తూర్పు మెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బిల్డింగ్. దీంతో పాటుగా మనం దక్షిణం వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం 46 బిల్డింగ్లను 46 ఇళ్లను తొలగించాల్సి ఉంటుంది. 46 ఇళ్లను తొలగించి ఇది దక్షిణం వైపు ఉన్నటువంటి భద్రాచల దేవస్థానానికి సీతారామచంద్ర దేవస్థానానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ఇళ్ళు ఇవన్నీ కూడా వీటిని తొలగించాల్సి ఉంటుంది. మొత్తం 60,20,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పరిహారం చెల్లింపులకే 35.5 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. మిగిలిన డబ్బులతోని ఇక్కడ నుంచి తరలించినటువంటి వారందరినీ కూడా భద్రాచలం ఎంట్రన్స్లో బ్రిడ్జి పక్కనటువంటి ఆర్ఎన్బి స్థలంలో ఒక్కొక్కరికి 150 గజాల చొప్పున కేటాయిస్తున్నారు. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రస్తుతం మాడవీధుల్లో ఇది రాబోయేటువంటి మాడవీధుల్లో ఉన్నటువంటి ప్రాంగణం. ఈ ప్రాంగణాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తున్నారంటే స్వామివారి యొక్క కైంకర్యాలు జరుగుతున్నప్పుడు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఊరేగింపులు జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి స్వామివారిని తీసుకొస్తారు. సీతారామ నవమి సందర్భంగా ఒకసారి, అట్లాగే తర్వాత ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఒకసారి, ఇక ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు ఒకసారి ఇదే వీధుల గుండా స్వామివారిని ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఈ ఎంట్రన్స్ గుండా స్వామివారిని తీసుకొని వచ్చి తాతగుడి సెంటర్ వరకు భద్రాచల పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. ఇది కంజెస్టెడ్గా ఉన్నది. ఎక్కడికక్కడికి పార్కింగ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ భూమిని సేకరించినట్లయితే కనుక మాడవీధుల విస్తరణ జరుగుతుంది. తిరుమల తిరుపతి తరహాలో మాడవీధులను ఏర్పాటు చేస్తే కనుక దేవస్థానానికిలో జరిగించేటువంటి కైంకర్యాలను ఈ పురవీధుల్లోంచి తీసుకెళ్ళి భద్రాచల వాసులకు కల్పించేటువంటి అవకాశం దక్కుతుంది. ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కలుపుతుంది. అందుకనే ఈ మాడవీధుల విస్తరణకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని మాడవీధులను చేపట్టాలనుకున్నారు. ప్రస్తుతం ఈ దేవస్థానం యొక్క దక్షిణ వైపు ఉన్నటువంటి భాగాన్ని చూస్తున్నాం. ఇదంతా కూడా తొలగించి మళ్ళీ అభివృద్ధి పరచాలనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆలయానికి ఉన్నటువంటి ఉండాల్సినటువంటి క్షౌరశాల పోయి గోదావరి ఒడ్డున ఉన్నది. అట్లాగే అన్నప్రసాద సత్రం వచ్చేసి అక్కడ మిథిలా స్టేడియానికి ఆనుకొని ఉన్నది. అంటే అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా లేకపోవడం కూడా భద్రాచలంలో దేవస్థాన అభివృద్ధి కావచ్చు, భక్తులకు కలుగుతున్నటువంటి అసౌకర్యంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాడవీధుల విస్తరణ కనుక చేపట్టినట్లయితే కనుక దేవస్థానం అభివృద్ధి మరింత జరుగుతున్నటువంటి దానికి వచ్చారు. అందుకే 46 ఇళ్లను సేకరించబోతున్నారు. తూర్పు వైపు అట్లాగే దక్షిణ వైపుతో పాటు పడమర వైపు మెట్ల దగ్గర ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి ఇళ్లను కూడా తొలగించి వాటికి ఇచ్చేయబోతున్నారు. ఇప్పటికే చెక్కులను కూడా సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం నిర్వాసితులకు అందజేయబోతుంది. ఆ తర్వాత ఈ నిర్మాణాలన్నింటినీ తొలగించి తొందరలోనే ఈ భద్రాచల దేవస్థాన అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భద్రాచలానికి మాడవీధులు ఉండాలనేటువంటి ప్రతిపాదన సహేతుకమే అయినప్పటికీ, అందరూ సమర్థిస్తున్నప్పటికీ ఇక్కడ నలిగిపోతున్నటువంటి జనం మాత్రం వేరే ఉన్నారు. ఎందుకంటే పరిహారం అందుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఇంటి ఓనర్లు, ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కానీ భద్రాచల దేవస్థానం చుట్టూ గత 30-40 ఏళ్లుగా వాళ్ళ ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. కనీసం వీళ్ళని తరలించేందుకు ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన కూడా లేదు. ఏ రకంగా వీళ్ళని ఇక్కడికి తరలిస్తారనేటువంటి విషయం మీద కూడా ఇప్పటివరకు వాళ్ళకి స్పష్టత ఇవ్వలేదు. కానీ రోజువారీగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సేవలు అందిస్తూ బొమ్మలు కావచ్చు, స్వామివారి ప్రతిమలు కావచ్చు, మిగతా పూజా సామాగ్రి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక శరాఘాతంలా తగులుతుంది. వారి యొక్క ఆవేదన మనోగతానికి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వీరి యొక్క
మీరు చెప్తున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందనేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నది. మీకు కలుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటి? ప్రభుత్వానికి మీరు ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? సార్ మాకన్నా షాపులు కానీ ఏమన్నా స్థలాలని చూపించమని చెప్తున్నాను సార్. ఏమైనా అవకాశం లేదా సార్? మాకు ఇన్న ఖాళీ చేయడానికి కొద్దిగా అవకాశం టైం అడుగుతున్నాం సార్. ఒక 2 నెలలు 3 నెలలు మేము మాకు షాపులు వెంబడే ఇవ్వక్కర్లేదు సార్. తర్వాత తీసిన తర్వాత ఇవ్వమండి. మాకు ఖాళీ చేయడం కూడా అండి మాకు 1 నెల 2 నెలలు టైం ఇవ్వమండి. ఎందుకంటే ఈ 2-3 నెలలు అయితే టైం అవ్వదు సార్. వెంబడే 15 రోజులు ఖాళీ చేయమంటే అవ్వదు సార్. ఏం చెప్పారు మీరు? అధికారులకు ఏం చెప్తున్నారు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? అంటే సార్ ఇప్పుడు మాకు సడన్గా ఇట్లాగా చెక్లు ఇచ్చేస్తాము పోతాయని చెప్తున్నారు. అంటే సడన్గా వెళ్ళాలంటే కుదరదు కదండి. అందుకు మాకు టైం ఇవ్వండి. ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇస్తే అసలు మా గురించి మాట్లాడలేదు. ఇటు పోతాయి అద్దెలుకున్న వాళ్ళ గురించి అసలు మాట్లాడాలి రాలేదండి. ఇప్పుడు అదండి మేము సడన్గా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కదా. బ్రదర్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా సమస్య ఉందంటున్నారు కదా, మీరు ఏం చెప్తారు? మాకు ఇక్కడ షాప్ ఉంది సార్. గత 10-15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రామాలయం దగ్గర వ్యాపారం చేస్తున్నాము. ఇది దేవస్థానం డెవలప్మెంట్ కొరకు ఇక్కడ స్థలాలు ఉన్న వారికి అమౌంట్ శాంక్షన్ చేశారు. ఇందులోనే మేము అద్దెకు ఉంటున్నాము, షాపుల్లోనే ఉంటున్నాము. టైం లేదనేసి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. మాకు కనీసం ఇల్లు ఖాళీ చేసుకోవాలన్నా కొంచెం టైం ఇస్తారు. ఆ టైం పాటు ఆ కాలం టైం కూడా మాకు ఇవ్వట్లేదు సార్. తక్షణం నవమి అవ్వగానే ఖాళీ చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మీ తరఫున మాట్లాడడానికి టీ న్యూస్ ఇక్కడికి వచ్చింది. మీరు ఈ ప్రభుత్వానికి ఏం కోరుతా ఉన్నారు? మీకు ఏం కావాలి? పరిహారం కావాలా, లేకపోతే సమయం కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా? సమయం కావాలి సార్. సమయం కావాలి, పరిహారం కూడా కావాలి సార్. ఎందుకంటే నెక్స్ట్ జీవనోపాధి అనేది కోల్పోతున్నాం సార్. ఈ R&R ప్యాకేజ్ అంటే ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్యాకేజ్ నిర్మించినప్పుడు మిమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేయలేదా? లేదు. ఎటువంటి విషయంలో కానీ మమ్మల్ని కలగజేయటం కానీ, మా గురించి మాట్లాడటం కానీ, ఏ విషయంలో మమ్మల్ని అసలు ఇన్వాల్వే చేయలేదు ఇందులో. మాకు పూట గడిచేదైనా మా ఒక్కళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ షాపులో ఎవరిదైనా సరే పూట గడిచేది ఈ వ్యాపారస్తుల మీదే. మాకు వచ్చింది రాంది పక్కన పెట్టి మాకు అసలు మా గురించి ఎవ్వరు అసలు మాట్లాడలేదు ఇక్కడ. చెప్పండి సార్, ఏం జరిగింది? ఇక్కడ గ్రామ సభలు పెట్టినప్పుడు కూడా నుండి ఈ ఓనర్లతోటే ఎక్కువ డిస్కషన్ జరిగినాయండి. ఈ షాపులు అద్దెకు తీసుకున్న వాళ్ళ గురించి అయితే ఎవరు మాట్లాడలేదు. మేము ఆర్డీఓ గారికి అక్కడ మాట్లాడితే మీరు ఏదైనా మాట్లాడాలంటే రాతపూర్వకంగా మీరు ఇవ్వండి అని చెప్పని అన్నారు. మేము గత 2 రోజుల క్రితం తీసుకెళ్ళి మా బాధలు చెప్పుకున్నాము. మాకు షాపులు పోతే మాకు షాపులు ఇప్పించండి, ఇక్కడే ఉంటున్నాము, ఈ అద్దెలకే ఇదే ఇళ్ళల్లో మేము అద్దెలకు ఉంటున్నాం, ఇల్లులో మాకు కూడా ఇల్లు ఇప్పించండి, మాకు నష్టపరిహారం ఇప్పించండి, మేము దీన్ని నమ్ముకొని బతుకుతున్నామని చెప్పి మేము చెప్పుకున్నామండి. జై శ్రీరామ్ అండి. మేము 40 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. ఈ డెవలప్మెంట్కి 100కి 100% మేము సపోర్ట్ అండి. గుడి డెవలప్మెంట్ అయితే మాకు ఆనందమే. రామయ్య తండ్రి మంచిగా ఉంటాడు, మేము తండ్రి మంచిగా. ఆయన నమ్ముకొని మీ అన్ని కుటుంబాలు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఊర్లో అందరూ ఉన్నారండి. ఇల్లు పోతే రెంట్ కట్టుకో, ఏదో ఇక్కడ 4 రోజులు లేట్ అయినా సరే ఇల్లు ఎత్తుక్కుంటాం. కానీ షాప్ పోతే షాపు దొరకదండి. ప్లేస్ అనేది ఎక్కడ మాకు చేయడానికి లేదు. ఇటువైపు దక్షిణం వైపు ఉన్నది ప్లేస్, అసలు షాపులు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. గోడ కడతాను ఏదేదో రకరకాల ఏదో విషయాలు చెప్తున్నారండి. ఇప్పుడు భద్రాచలంలో మేము దగ్గర 20-30 సార్లు ఇక్కడే పుట్టి పెరిగాము. మా నాన్నగారి కాడ నుంచి ఫోటోలు పని అన్నీ చేసి ఇక్కడే చేశాం సార్. ఇక్కడ ఎప్పటి నుంచో మేము బతుకుతున్నాం. సడన్గా వచ్చి ఖాళీ చేసేసి వెళ్ళమంటే కనీసం కేజీ బియ్యం తెచ్చుకొని తినడానికి కూడా డబ్బులు లేవు సార్. ఇప్పుడు ఇల్లు అంటే అద్దెకి తీసుకుంటాం. షాపులు అనేది ఎక్కడైనా మాకు చేస్తే పరిచయంగా కోరుకుంటున్నాం సార్. మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు, శ్రీరాముడి యొక్క అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని చెప్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నటువంటి మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మాకు కూడా పరిహారం చెల్లించండి, మాకు షాపులు చూపించండి అని వారు కోరుతున్నారు. ఎందుకంటే గత 50-60 ఏళ్లుగా ఇక్కడే తరతరాలుగా ఉంటూ కాలం వెల్లబిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతున్నారు. స్వామివారి ఊరేగింపు కోసం, స్వామివారి కైంకర్యాల కోసం చేపట్టినటువంటి ఈ మాడవీధుల విస్తరణ పనులు ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ షెడ్లోంచే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పడమర మెట్ల నుంచి స్వామివారిని కిందికి తీసుకొచ్చి ఇటువైపు తీసుకొని తాతగుడి సెంటర్ వరకు జరుగుతారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రేపు కూలగొట్టబోతున్నారు. కూలగొట్టిన తర్వాత మాడవీధులుగా అభివృద్ధి చేసి ఈ మాడవీధిలో స్వామివారి కైంకర్యాలను, పూజా కార్యక్రమాలతో పాటు ఊరేగింపులను చేపట్టాలనేటువంటిది దేవస్థానం వారి యొక్క లక్ష్యంగా ఉంది. అయితే
తమను ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ ఓనర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పొట్టబోసుకుంటూ జీవనోపాధిని కోల్పోతుంటున్న వారిని పరిగణలోకి తీసుకోవడం పట్ల వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కూడా నష్టపరిహారం కేటాయించడంతో పాటు ఎక్కడైనా ఒక ఇంటిగ్రేటెడ్ వ్యాపార సముదాయాన్ని నిర్మించి ఇస్తే కనుక తమకు జీవనోపాధి దక్కుతున్నట్లుగా ఉంటుందని కూడా వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిలో భాగంగా చేపట్టబోతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రాజా వీధిని కూడా విస్తరించాలనేటువంటి ప్రతిపాదన ఉన్నది. ఎందుకంటే గతంలో స్వామివారి ఊరేగింపులు జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి మొదలైనటువంటి ఊరేగింపు దాదాపు తాతగుడి సెంటర్ వైపు 1 కిలోమీటర్ మేర భద్రాచలం పట్టణంలో సాఫీగా సాగేది. అప్పుడు 2 ఏనుగులను ముందు పెట్టి నడిపించినా సరే స్వామివారికి ఊరేగింపుకి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేది. కానీ కాలక్రమంగా ఈ అంతా ఎంక్రోచ్మెంట్కి గురి కావడంతో ఈ రోడ్డు అంతా కూడా కుచించుకుపోయిన నేపథ్యంలో దీన్ని కూడా అభివృద్ధి పరిచి 2 ఏనుగులతో సపరివార సమేతంగా స్వామివారు ఊరేగింపుకు బయలుదేరినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ వీధిని విస్తరించాలనేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఒక పక్క మాడవీధుల అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే మరొక పక్క ఈ తూర్పు మెట్ల కావచ్చు, పడమర మెట్ల వైపు ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, అట్లాగే దక్షిణ వైపు ఉన్నటువంటి స్థలాలంతా సేకరించి దాదాపు ఎకరన్నర పైన స్థలాన్ని సేకరించి స్వామివారి టెంపుల్ని అభివృద్ధి పరచడంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ రాజావీధి విస్తరణ కూడా ఒక ప్రధానమైన అంశంగా చెప్తున్నారు. ఒక పక్క తూర్పు వీధి అటువైపు ఎట్లాగో ఉత్తరం వైపున మిథిలా స్టేడియం ఉంది. మిథిలా స్టేడియంలోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి స్థలమే. ఇప్పుడు మనం తూర్పు మెట్ల వైపు మన పడమర మెట్ల వైపు వెళ్దాం. పడమర మెట్ల దగ్గర ఎంత భూమి సేకరించాల్సి వస్తుంది, అక్కడ అవి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడతారంటే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. మాడవీధుల విస్తరణ ప్రతిపాదనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో రాబోయే రోజుల్లో భద్రాచల దేవస్థానం యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. ప్రస్తుతం మనము ఉత్తరం వైపు ఉన్నటువంటి దేవస్థానానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి అన్నదాన సత్రము. అయితే ఇదంతా ఒక ఉత్తరం వైపు ఉన్నది. అటువైపు మనం చెప్పుకున్నట్టు క్షౌరశాల, ఎవరైతే స్వామివారి తలనీరాలు సమర్పించేటువంటి క్షౌరశాల ఉందో అది గోదావరి నదిలో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా వీటన్నిటిని కూడా ఇంటిగ్రేటెడ్గా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఒకే దగ్గర ఉంచితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనంద్ సాయి నేతృత్వంలో ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఒక సమగ్రమైనటువంటి డిజైన్ సిద్ధం చేశారు. అప్పుడు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ క్యాబినెట్లో ఉన్నారు. ఆయనకే ఈ డిజైన్లను ఫైనల్ చేసేటువంటి అంశాన్ని కూడా అప్పుడు కట్టబెట్టారు. ఆ తర్వాత ఆ అంశం కొంత ఆలస్యమైనప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టడంతో భద్రాచల దేవస్థానం యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి అనేటువంటిది ప్రధానంగా వస్తుంది. మనం భద్రాచల దేవస్థానానికి ఇప్పుడు 4 వైపులా ఉన్నటువంటి ప్రాంతాలను కవర్ చేశాం. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి 3వ ప్రాంతం. ఉత్తరం వైపు చూస్తే కనుక ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని ప్రతి ఏటా కూడా భక్తులకు కల్పించేటువంటి ఉత్తర ద్వారం. ఇక్కడ నుంచి తెల్లవారుజామునే స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్తర ద్వారం మెట్ల కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తారు. అయితే అట్లాగే స్వామివారి కళ్యాణమైనటువంటి శ్రీరామనవమి రోజున జరిగేటువంటి కళ్యాణాన్ని ఈ ఉత్తర ద్వారం మెట్లకు పక్కనే ఉన్నటువంటి మిథిలా స్టేడియంలో నిర్వహిస్తుంటారు. మిథిలా స్టేడియంలో నిర్వహించడానికి ప్రధానమైనటువంటిది శాసనం ఒకటి ఉన్నది. అది భద్రాచలం పరగణాకు తహసీల్దార్గా ఉన్నటువంటి కంచర్ల గోపన్న, భక్త రామదాస్గా చెప్పేటువంటి కంచర్ల గోపన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఏటా కళ్యాణం నిర్వహిస్తారు. మొత్తంగా చూస్తే చుట్టూ 1 కిలోమీటర్ మేర అభివృద్ధి కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి దాదాపు 46 ఇండ్లను తొలగించి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మాడవీధుల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆ మాడవీధులు అందుబాటులోకి వస్తే కనుక స్వామివారి దేవస్థానం యొక్క రూపురేఖలు మారుతాయి. అప్పుడు నిర్మించినటువంటి కంచర్ల గోపన్న నిర్మించినటువంటి దేవస్థానాన్ని యథావిధిగా ఉంచడంతో పాటు మిగిలినటువంటి గోడలను అన్నిటి కూడా తగ్గించి స్వామివారి దేవస్థానాన్ని పూర్తిగా పెద్దగా చేసి అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా వచ్చాయి. దాదాపు 60 కోట్ల రూపాయల నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం రాబోయే వారం 10 రోజుల్లోనే దీన్ని శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. భద్రాచల దేవస్థానంలో మనం పడమర మెట్ల వైపున ఇవే ప్రధానమైనటువంటి మెట్లు. ఇక్కడ ఉన్నటువంటి మెట్ల ద్వారానే అత్యధికమైనటువంటి భక్తులు నవమి కావచ్చు, రోజువారీ వచ్చేటువంటి భక్తులు కావచ్చు ఈ క్యూ లైన్ల గుండానే స్వామివారిని దర్శించుకునేందుకు పైకి వెళ్తారు. గతంలో ఇక్కడ స్వామివారి ఏనుగును ఇక్కడ కట్టి ఉంచేవాళ్ళు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించేటువంటి ఏనుగు ఉందో ఇక్కడనే కట్టేసి పెట్టేవారు. అయితే ప్రతి ఏటా గోదావరి
ఫ్లడ్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఈ పడమర మెట్ల దాకా నీళ్లు రావడం అనేది జరుగుతుంది. అయితే అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులు తొలగించిన తర్వాత విస్తృతమైన అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడ నీటిని రాకుండా కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో స్ట్రైట్గా కనపడుతున్నదే స్వామివారి నిత్య అన్నదాన సత్రము. ఆ అన్నదాన సత్రానికి ఆనుకొనే మిథిలా స్టేడియం ఉంటుంది. ఆ మిథిలా స్టేడియంలోనే తానేషా ప్రభు హయాంలో ఎవరైతే భక్త రామదాసు కంచర్ల గోపన్న ఉన్నారో ఆయన చేసినటువంటి శాసనం ద్వారా ఆరు బయట భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మించబోతున్నాడు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి విషయం చూసినట్టయితే కనుక మాడవీధుల విస్తరణకు సంబంధించినటువంటి చూస్తే కనుక పడమర మెట్ల నుంచి మొదలయ్యేటువంటి ఈ విస్తరణ పనులు ఇటువైపు దక్షిణం నుంచి తూర్పు వైపుగా విస్తరిస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూ షేప్లో స్వామివారి ఆలయం చుట్టూ కూడా విస్తరిస్తారు. అట్లాగే ఉత్తరం వైపు ఇప్పటికే ఉన్నటువంటి విశాలమైన స్థలం ఉంది. ఆ స్థలం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అక్కడ మిథిలా స్టేడియం ఉంది. దాదాపు 30,000 మంది దాకా భక్తులు కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించేలాగా అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. అక్కడే ఉత్తర ద్వార దర్శనం ప్రతి ఏటా ముక్కోటి పర్వదినం రోజు ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజు జరిగించినటువంటి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం కూడా దర్శించుకునేటువంటి అవకాశం కూడా అటువైపు నుంచే కల్పించారు. కాబట్టి మొత్తంగా భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి 60,20,00,000 రూపాయలలో 35,5 కోట్ల రూపాయలను ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి పరిహారంగా కేటాయించబోతున్నారు. దాంతోపాటు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో 46 కుటుంబాలను గుర్తించి వారికి అక్కడ R&B స్థలంలో స్థలాలు ఇవ్వబోతూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి పనులకు కూడా డబ్బులను కేటాయించారు. దాంతోపాటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య వ్యాపారం, అంటే జీవనభృతి కోల్పోతున్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులున్నారో ఆ కుటుంబ సభ్యులను కూడా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక 2-3 నెలల సమయం ఇచ్చి ఈ అభివృద్ధి పనులు చేపట్టాలని, తర్వాత కూడా ఏదైనా ఇంటిగ్రేటెడ్ వ్యాపార సముదాయాన్ని నిర్మించి తమకు ఇస్తే కనుక అక్కడ అద్దె చెల్లించుకొని జీవనం గడుపుతామంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా పరిశీలన చేయాలని కోరుతున్నారు. ఇది భద్రాచలంలో మాడవీధుల విస్తరణ, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో మాడవీధుల సుందరీకరణకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు టీ న్యూస్ భద్రాచలం నుంచి.